మనం కీర్తనలు చదువుకుందామండి. యెహోవా ధర్మశాస్త్రము నశించి నిర్దోషముగా నడుచుకోవారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాఠమును చేయురు. ఆ జ్ఞానులు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు. నీ ఆజ్ఞలన్నీ నేను లక్ష్యముగా చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనినప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బోధించు బుద్ధిగా విడనాడకము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. దేవుడు ఇంత గొప్ప ధన్యత మరొకసారి మనకు ఆయన అనుగ్రహించినందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము సంఘమును వాక్యమును ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన. సకల సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మమ్మల్ని ఎంతో మా పైన కృప చూపించి మీ హస్తముల చేత తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రయాణాలలో తండ్రి మీ కృప మా మీద ఎంతో ఉంది అని తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాము తండ్రి. ప్రభువా, ఎంతో మందికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చి ఈ భాగ్యమును తండ్రి పోగొట్టుకునే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి, లోకంలో లేనటువంటి చాలా మందికి ఇచ్చిన ఈ భాగ్యమును తండ్రి విడిచిపెట్టేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా స్థిరముగా నిలబడటకు మీ వాక్యమందు తండ్రి స్థిరముగా ఉండి తండ్రి మీ చిత్తానుసారంగా జీవించినట్లు ప్రతి ఒక్క పిల్లలందరికీ తండ్రి మీ యొక్క దయను కృపను బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో తండ్రి, మీ దీన దాసురాలు నిలబడి మాట్లాడుచుండగా తండ్రి నేను ఏ పాటి దానను ప్రభువా, అర్హత లేని నన్ను తండ్రి ఎన్నుకొని మీ వాక్కులను తండ్రి వినిపింప చేయుటకు తండ్రి, ఏ అర్హత లేని నన్ను ఎన్నుకొని తండ్రి మీ మాటలు నన్ను ముందడింప చేసి తండ్రి మాట్లాడింప చేసినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి.
ఏ అర్హత లేని మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి మీ సంఘంలో కూర్చోబెట్టిన విధానం బట్టి మరొకసారి తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చిన ఈ భాగ్యంను బాగొట్టుకునే వారికి ఏ ఒక్కరు ఉండకుండా, కృతజ్ఞులుగా ఎవరు బ్రతకకుండా కృతజ్ఞత కలిగి బ్రతుకుటకు మా అందరికి సహాయం చేయండి. విలువైన జ్ఞాన సంగతుల గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు మాలో ఉన్న లోపాలన్నింటినీ సరి చేసుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ దినదాసులు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమును తండ్రి మెండుగా అనుగ్రహించి నన్ను మరుగు చేసి తండ్రి మీరే ముందుండి మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు గమనించుకున్నటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి విలువైన వాక్కులు తండ్రి వెల్లడి అవుతున్న టైంలో తండ్రి మా మనస్సులను తండ్రి ఇక్కడ కేంద్రీకరించుకున్నటకు మా అందరికి సహాయం చేయండి ప్రభు. అట్టి రీతిగా మమ్మల్ని అందరినీ మీ వాక్యమందు పెంచమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ చేరవచ్చిన నా ప్రియ సహోదరులందరికీ కృతజ్ఞతాస్తులు వందనాలు చెల్లిస్తున్నానండి. మనము ఈరోజు వాక్యమును ధ్యానించినట్లయితే తండ్రి అయిన దేవునికి మొదట కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి. ఎందుకంటే నేను నిన్న చూసిన ఇన్సిడెంట్ బట్టి ఒక మాట చెప్తానండి. ఎంతో ఆత్రంగా ట్రైన్ మిస్ అయిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ లో మేము వస్తున్నాం. అక్కడ ఒక యాక్సిడెంట్ అయిపోయిందండి. మేము ఆటోలో ఇంకా టైం అయిపోతుంది అని అనుకునే టైంలో వస్తూ ఉన్నాం. అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన పడిపోయి ఉన్నాడు. చాలా అంటే చాలా చూస్తున్నప్పుడే మాకు చాలా బాధ అనిపించేసింది. తలకు దెబ్బ తగిలిందో ఏమో, రక్తం కారుతూ ఉందండి ఆ నేల మీద పడి. అలా కారుతున్నప్పుడు ఆ దీన స్థితిలో చూసినప్పుడు నేను తండ్రికి నా హృదయంలో అనుకున్నాను, ప్రభు మేము ఇంతలా ఎక్కడి నుండో ఎక్కడి వరకు వచ్చాం కదా, మా ప్రయాణంలో ఇంత గొప్ప కృప మా మీద నిలిపి మమ్మల్ని క్షేమంగా తోడుకొచ్చావు చూడు, దాన్ని బట్టి మనస్ఫూర్తిగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా మనసులో ఆయన థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ ప్రయాణాల్లో ఎవరికి ఎలా ఏ టైంకి ఎలా అవుతుందో తెలియదు. ఆయన కృప అనేది మన మీద నిలిచినట్లయితే, ఆయన కృప మన మీద మెండుగా ఉండినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా మొదటిగా మనం చేయాల్సిన ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండుట. అలా స్థితి అతన్ని చూసినప్పుడు బ్లడ్ కారుతుందన్నమాట. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడేమో, ఒకలా అంటున్నాడు నోట్లో నుండి. కానీ మేము అంత ఆత్రంగా వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రేమ ఆయన కృప మమ్మల్ని ఎంత మాత్రం విడిచిపోలేదండి. క్షేమముగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చాడు. వెళ్ళింది ఆ పనికి రాని కార్యాలకు కాదు కదండి, మంచి పనికి కదా. నేను అనుకుంటాను చాలా మంది కొన్ని గొప్ప గొప్ప జ్ఞాన సంగతులను మిస్ అయిపోయారండి మన సంఘం వాళ్ళు. నిజంగా అంటే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప అటువంటి మాటలు, అటువంటి జ్ఞానమైన సంగతులు మనకి ఎక్కడ దొరకవే ఈ లోకంలో వెతుక్కుంటూ వెళ్ళినా. కానీ అంత గొప్ప గొప్ప సబ్జెక్టులు అక్కడ వినిపిస్తూ ఉన్నప్పుడు అరే ఎంత మిస్ అయిపోయారు మా సంఘం వాళ్ళు అనిపించింది. రోజు రోజు నాకు అలాగే అనిపించింది. ఎన్నో విలువైన వాక్కులను నేర్చుకునేవారే వచ్చి ఉంటే, కానీ వారు మిస్ చేసుకున్నారని నాకు బాధ అనిపించింది. కాబట్టి ఏ ఒక్కరు వాక్కును మాత్రం తృణీకరించే పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉండకూడదండి. ఆయన వాక్కు మన జీవానికి ఒక ఊట లాంటిది. కాబట్టి గుర్తుంచుకోవాలి, బాప్టిజం తీసుకున్న కొత్తల్లో వెలిగిపోవడం కాదు. నువ్వు బాప్టిజం తీసుకున్న రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నవే ఆ కొద్ది క్షణాలు వెలిగింపబడి మరలను ఆరిపోయే స్థితిలో ఉంటే ఎంత మాత్రం దేవుడు మెచ్చుకోడు. కాబట్టి ఆలోచించుకోవాలి, ఆ వాక్కులు నాలో రగులుతున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ దేవుని కొరకు వెలిగే స్థితిలో నేను ఉండాలే కానీ ఆరిపోయే స్థితిలో నేను ఉండకూడదని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలండి. లైవ్లో ఎంతమంది విన్నారండి? ప్రతిరోజు ఎంతమంది విన్నారండి? ఇంతమంది బతికించారండి. కొంతమంది దాన్ని కూడా పట్టించుకోరు. బాగా రావడమే కాదు కానీ అంత దూరం ఎవరు వస్తారు అసలు అన్నట్లు పోతే పోన్లే అనుకుంటే లైవ్లో కూడా దాన్ని చూసే అంత సమయం వరకు ఉండదు. కానీ ఆలోచించుకోవాలి, అలాంటి వాక్కులు, అలాంటి సబ్జెక్టులు, అలాంటి గొప్ప గొప్ప మాటలు నాకైతే ఈ లోకంలో ఎక్కడ దొరకవు అనిపించిందండి. కాబట్టి ఆలోచించుకోవాలి, మనం దేవునికి ఇస్తున్న సమయము, ఆయన కొరకు బ్రతుకుతున్న ఒక విధానం, ఆయన కొరకు మనము చేసే ప్రయాణాలు ఆయన మరచుటకు ఆయన ఎంత మాత్రం అన్యాయస్తుడు కాదు. కాబట్టి
మనం అందరూ గుర్తుంచుకోవాలి, ఆయన కృప అనేది మన మీద ఉన్నట్లయితే ఆయన కోసం ఎక్కడికి వెళ్ళినా, ఆయన వాక్కుల కోసం ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా దేవుడు తోడుకొచ్చాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మనందరి తరపున తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఆమేన్. మనం ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే కీర్తన గ్రంథం ఒక రెఫరెన్స్ చూసుకొని ముందుకు వెళ్దామండి. మనము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 89వ వచనం చూద్దామండి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆకాశంలో ఏముందంటండి? ఆకాశమందు నిత్యం యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము, అది ప్రతిరోజు ఎంత మాత్రము మనుషులైనా ఒకసారి నిలకడగా వాక్యాన్ని ఉంచుకుంటారు హృదయంలో, ఇంకొకసారి పక్కకు తోసేస్తారు. అలాగే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. మనిషిని పుట్టించాడు, కానీ మనిషి స్థిరముగా ఉండట్లేదు. భూమిని స్థాపించాడంట, అది పర్ఫెక్ట్ గా ఉంది. తర్వాత సమస్తము నీకు సేవ చేయుచున్నవి. సమస్తము కూడా భూమి ఆకాశములో ఎందు ఆయన వాక్యుల ఎందు వాటికి అవన్నీ కట్టుబడి ఉన్నాయి. మనిషి రోజు మనం ఆలోచించాలి, ఆయన వాక్యం మన హృదయంలో నిలకడగా ఉందా లేదా అనేది గుర్తించుకోవాలి. నిలకడగా ఉండాలంటే మొదట మన హృదయంలో విశ్వాసపు ఒక స్థాయిలో లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, విశ్వాసం స్థాయి నా హృదయంలో ఎంత ఉంది, దేవుని కొరకు ఎంత బ్రతుకుతున్నాను. ఒకసారి దేవుని కొరకు బ్రతకడం, ఇంకొకసారి దేవుని విడిచిపెట్టి బ్రతకడం ఏంటండి క్రైస్తవ్యం అనగా? ఏం చాలా ఆషామాషిగా తీసేసుకుంటున్నారు క్రైస్తవ్యం అని. నాకు ఆ మాటలు ఒక్కొక్కటిగా వింటున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయండి. అంత గొప్ప విలువైన మాటలు మనకి ఎక్కడ వినిపించవే. ఇలాంటి మాటలు విన్నా కూడా చాలా మంది పడిపోతున్నారే అని అనిపించిందండి. ఈ భూమి ఆకాశములైంది ఆయన వాక్యము నిత్యముగా నిలకడగా ఉన్నదంట. కానీ ఆయన ఇవన్నీ చేసింది ఆయన కదా, మనిషి అయిన మనల్ని కూడా చేసింది ఆయనే కదా. మన హృదయంలో ఎందుకు ఉండట్లేదు? దీనికి కారణం లోకంతో స్నేహం, లోక ఆశలు. కాబట్టి మరో మాట మనం చూసినట్లయితే ప్రియులారా, గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికినా కొలది బాగా తినాలని చెప్పాడు అక్కడ. కాబట్టి మనకు సమయము దొరికినా కొలది బాగా తినాలి, లేదా బాగా ఎంజాయ్ చేయాలి, మన ఇష్టానుసారంగా జీవించాలి, లేదా మన ఇష్టానుసారంగా మనకి ఏవేవి అనుకూలంగా ఉన్నాయో దాని ప్రకారంగా వెళ్ళిపోవాలి. సమయము దొరికినా కొలది కొత్త సినిమాలు ఏవొచ్చాయో, కొత్త సినిమాలు ఏవి వెతుక్కుందామో, సమయము బాగా దొరికిన కొలది ఫోన్లో ఏం వెతుక్కుందామో అని అన్నారండి అక్కడ. బాగా ఎంజాయ్ చేయాలి సమయం దొరికిన కొలది అని అన్నారా? అనలేదు కదా. చదువుకుందాం ముందు. కాబట్టి మనకు సమయము దొరికినా కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అన్నాడండి ఇక్కడ. బాగా సమయం దొరికింది నాకు, ఆ సమయంలో నేను బాగా సంపాదించుకోవాలి. బాగా సమయం దొరికింది నాకు, ఆ సమయాన్ని నేను ఎలా ఎంజాయ్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు మనుషుల మైండ్ సెట్. నాకు బాగా సమయం దొరికింది,
ఫోన్లో ఎలాంటి చెత్త వీడియోలు వెతుక్కుందామా అని వెతికే వాళ్ళు కొంతమంది. కానీ నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు ఆలోచించేది ఏంటి అంటే, బాగా సమయం దొరికిన కొలది విశ్వాస గృహంలో చేర్చబడే వారుగా ఉండాలంట. చేర్చే వారి ఎడల కూడా వారికి మనం మేలు చేసే వారుగా ఉండాలి. విశ్వాస గృహం అనగా ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ కనిపిస్తుంది మనకు విశ్వాస గృహం? ఇప్పుడు పైన మనకైతే ఇప్పుడు ఇల్లు కనిపిస్తుంది, ఈ గృహం కనిపిస్తుంది. ఇది ఎవరు చేసుకుంది? మనుషులు కట్టుకున్న గృహం. విశ్వాస గృహం అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుందండి? హృదయంలో ఉంటుంది కదా. మరి నిజంగా మీరు విశ్వాస గృహాన్ని నువ్వు నిర్మించుకున్నావా? మనసులో నిర్మించుకున్నారండి? ఎంతమంది నిర్మించుకున్నారండి? ఏమోనండి, మేము చెప్పలేం. సమయం దొరికిన వాళ్ళకి బాగా ఎంజాయ్ చేసే టైంలోనే ఉంటే మేము ఎక్కడ కట్టుకుంటామండి విశ్వాస గృహాన్ని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే అంటాడు కదా, కాబట్టి మనకు సమయము దొరికినా కొలది పాడు చేస్తున్నారే తప్ప వాక్కును తీసుకొని చదువుకుందామండి, నేర్చుకుందాం, ప్రార్థనలో గడుపుదాం, సాంగ్స్ ప్రిపేర్ అవుదాం, పాటలు నేను దేవుని కొరకు దేవుని స్తుతించడానికి నా నోరు నేను వాడుకుందాం. నాకు సమయం దొరికిన కొలది, టైం దొరికిన కొలది దేవుని వాక్కులను వివరించడానికి కానీ, ఇతరులకు నన్ను అడిగిన వారికి నేను వాళ్ళకి చెప్పడంలో కానీ సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. కానీ దాన్ని సద్వినియోగపరచుకోవాలనే స్థితిలో, స్థాయిలో ఏ ఒక్కరు ఈ రోజులు లేరండి. నాకు సమయం దొరికింది, నేను బాగా తినాలి. నాకు సమయం దొరికింది, నేను బాగా ఆడాలి. సమయం దొరికింది, ఎవరు వెంట వెళ్ళిపోతున్నారు వారి దగ్గర నాకు ఎంజాయ్మెంట్ దొరుకుతుందా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. కానీ సమయం నాకు దొరికింది, నా హృదయంలో విశ్వాస గృహాన్ని నేను నిర్మించుకుందామని ఆలోచించే వాళ్ళు కొంతమంది కూడా కనిపించట్లేదండి ఈ రోజుల్లో. కాబట్టి ఆలోచించాలండి. విశ్వాస గృహము మనకు పైకి ఇప్పుడు భౌతికంగా ఈ ఇల్లు కనిపిస్తుంది, ఈ గృహం కనిపిస్తుంది, కనిపించే మన పక్క వాళ్ళు మనకు కనిపించదు. కానీ నీ హృదయం ముందు విశ్వాస గృహమును నువ్వు నిర్మించుకున్నావా? ఆలోచించుకోవాలండి మీకు మీరే. విశ్వాస గృహము అనగా కేవలం భౌతికమైన ఆలోచనలతో నిండుకొని, భౌతిక లోక స్నేహంతో నేను స్నేహించి లోకంలో నాకు కావలసినవన్నీ తీసుకొని వచ్చి నా విశ్వాస గృహంలో నేను పెట్టుకుంటానంటే దేవుడు దాన్ని ఒప్పుకోడండి. విశ్వాస గృహము అనగా కేవలం ఒకే ఒక్క దాంతో నువ్వు నిర్మించుకోగలవు. అదేంటి? వాక్యం, దేవుడు. దీంతో తప్పన విశ్వాస గృహాన్ని ఎంత మాత్రం నిర్మించుకోలేవు. ఇంకొకటి కూడా నిర్మించుకోగలవు నువ్వు. సాతాను ప్రకారంగా, సాతాను చిత్తాలు నెరవేర్చుకోవడానికి కూడా నువ్వు విశ్వాస వాణి ప్రకారం ఒక విశ్వాసం గృహాన్ని నువ్వు నిర్మించుకోగలవు. కానీ నీ హృదయంలో నిజంగా నాకు దేవునికి నా హృదయాన్ని నేను స్థానం ఇచ్చేసాను, నా విశ్వాస గృహమునకు అధిపతి నా తండ్రి అని ఎంతమంది నిస్వార్థంగా చెప్పగలుగుతారండి? ఏమోనండి, మాకు సమయం దొరికిందండి, బాగా సినిమా చూసేవాళ్ళం, సమయం దొరికింది, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సమయం దొరికిన కొలది ఏవేవో కొత్త సినిమాలు వచ్చాయి, కొత్త వీడియోలు వచ్చాయి, కొత్తవి. దీని మీద ఉన్న శ్రద్ధ, నాకు సమయం దొరికిందండి, నేను ఒక పాట నేను వెతుక్కొని దాన్ని నేర్చుకుని నేను నా దేవుని సంఘంలో నేను పాడాలని కొంతమంది కూడా మైండ్ సెట్ ఉండట్లేదండి ఈ రోజులో. ఆలోచించుకోవాలి. నాకు సమయం దొరికింది, దేవుని వాక్కును చదువుదాం, సమయం దొరికింది దేవునిలో నేను గడుపుదాం, దేవుని ప్రార్థన ఎందు ఆయనతో మాట్లాడదాం. ఇవన్నీ ఏం కనిపించట్లేదండి. కరువు వచ్చేసింది, నిజంగా కరువు వచ్చేసింది క్రైస్తవులకి. ఏం కరువు తెలుసా? అది వాక్కు కరువు. వాక్కు కరువైపోతుంది చాలా మందికి. వాక్కు లేక విశ్వాసము ఎండిపోతుందండి చాలా మందికి. ఎండిపోయే స్థితిలోని వారు తెచ్చేసుకున్నారు ఆల్రెడీ. కాబట్టి అలాంటి వారుగా ఉండొద్దండి. నీ ఆత్మ మూలుగుతుందంట, వాక్కు కొరకు మూలుగుతున్నది. నువ్వు చేస్తున్న ఆ పాపముల కొరకు నీలో ఉన్న ఆత్మ దేవునికి విజ్ఞాపనం చేస్తుందంట. మరి ఆలోచించుకోవాలి, నా హృదయంలో నిజంగా విశ్వాసపు గృహాన్ని దేవుని కొరకు నేను నిర్మించుకున్నానా? ఆ విశ్వాస గృహంలో నా తండ్రిని నేను అధిపతిగా ఉంచుకున్నానో లేదో అనేది మీకు మీరు ప్రశ్న వేసుకోవాలి ఈరోజు. మరొకటి మనం చూసుకుంటే పిల్లరా, యాకోబు పత్రిక, ఈ విశ్వాస గృహమును నిర్మించుకోలేకపోతున్నామంటే నీలో ఇంకా ఏదో ఉంది. కాబట్టి ఆ విశ్వాస గృహమును నీ హృదయంలో నువ్వు నిర్మించుకోలేకపోతున్నావు. అదేంటి?
అనేది చూసినట్లయితే యాకోబు పత్రిక యాకోబు పత్రిక 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మేము ఎరుగుదాం ప్రభువా, కానీ మాకు వద్దు, మీతో మాకు స్నేహం వద్దండి, మాకు లోకంతోనే కావాలి, మాకు వద్దది. మీ దగ్గర ఉంటే ఏముంటుందండి? మహా అయితే పరిశుద్ధత, పవిత్రతగా ఉండు, విశ్వాసంగా బ్రతుకునే చెప్తావు. అదే లోకంలోకి వెళ్తే ఎన్ని ఎంజాయ్మెంట్లో, ఎన్ని దొరుకుతాయో. నా చిన్న చిన్న కోరికలన్నీ నేను తీర్చేసుకోవచ్చు, నీ దగ్గర ఉంటే నాకు ఏమొస్తుంది ప్రభా అనుకునే వాళ్ళు ఈరోజు మనం ఆలోచించుకోవాలి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. నువ్వు దేవునికి శత్రువు అయిపోతావు. మరి లోకంతో స్నేహము బాగానే ఉంటుంది ప్రస్తుతానికి, కానీ రేపటి రోజున నువ్వు తీర్పులోనికి నిలబడితే, తండ్రి అయిన దేవుడు నేను క్వశ్చన్ చేస్తే ఎక్కడ పెట్టుకుంటారు తలలు? అసలు ఎక్కడ పెట్టుకుంటారండి? ఈ లోకంతో నువ్వు స్నేహం వద్దు. ఆ లోక స్నేహముతో తండ్రికి ఆ రెండిటికి వైరంగా ఉంటుంది. నువ్వు తండ్రిని కలిగి ఉన్నావు, బాప్తిస్మము ద్వారా రక్షణ పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, అయినా నీకెందుకు లోక స్నేహం అని దేవుడు చెప్తే, దేవుని మాటల ప్రకారం మనకు అర్థమైతే, మనము ఎరిగినా కూడా ఎరగని వారి వల్ల బ్రతుకుతున్నారు క్రైస్తవులు. మరొకసారి మనం చదువుకుందాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. మనకి తెలుసు, బాగా తెలుసు, లోకంతో స్నేహం చేస్తే నేను ఎటువంటి పరిస్థితుల్లోనికి నా విశ్వాసపు స్థాయి దిగజారిపోతుందో అని తెలుసు. అయినా పర్లేదు, నా ఇష్టాలే నాకు కావాలి, నా కోరికలు నేను నెరవేర్చుకోవాలి, నీతో ఉంటే నాకు ఏమొస్తుంది అన్నట్లుగా చెప్పుకుంటూ బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆలోచించుకోవాలి. కేవలము ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తే దాన్ని మాత్రం వ్యభిచారణం కాదు, కానీ ఇక్కడ వ్యభిచారులారా అని ప్రతి ఒక్కరిని అంటున్నారండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరున వాడు దేవునికి శత్రువు అవ్వాలండి. మనము అవసరమా మనకు? అదే శత్రువు అయిపోవాలా? శత్రువు అవుతున్నారంటే కారణం నీ హృదయంలో అలాంటి విశ్వాస గృహం లేదు. దేవునికి ఇష్టానుసారంగా అలాంటి విశ్వాస గృహాలను నిర్మించుకోలేకపోతున్నావు. కారణం లోకంతో స్నేహం. లోకంతో స్నేహము దేవునికి వైరంగా ఉంది అని తెలిసినా కూడా నువ్వు లోకానికే వేస్తున్నావు ఓటు. కాబట్టే నీలో విశ్వాసం స్థాయిలో కనిపించట్లేదు దేవునికి. కాబట్టి ఆలోచించుకోవాలండి. కొంతమంది మన హృదయాన్ని ఎలా ఉంటారంటే మనస్సుని లాక్ చేసేసుకుంటారు. సాతాను కోరికలతో చేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, దేవునికి ఇష్టానుసారంగా నేను బ్రతకాలండి అని దేవుని మాటలన్నీ వారి యొక్క విశ్వాస గృహంలో పెట్టేసుకొని లాక్ చేసేసుకొని అక్కి తీసుకెళ్లి దేవుని చేతిలో పెడతారు. కానీ కొంతమంది అలా కాదు. లోక స్నేహంతో లోకంలో ఏదైతే దొరుకుతుందో, ఏదైతే దేవునికి శత్రువుగా అనిపిస్తుందో దాన్ని తీసుకెళ్లి ఆ విశ్వాస ఒక గృహంలో పెట్టుకొని దాన్ని లాక్ చేసుకున్న కీ తీసుకెళ్లి సాతాను చేతుల్లో పెట్టేస్తున్నారండి. ఇలాంటి వారే చాలా మంది ఉన్నారు. నువ్వు వాక్యంతో నువ్వు లాక్ చేసుకున్నట్లయితే నీ హృదయాన్ని, ఆ కీ ఎవరి చేతుల్లో ఉంది? నేను నా ఇష్టానుసారంగా బ్రతికి నా కీ తీసుకెళ్లి, నా హృదయపు కీ తీసుకెళ్లి సాతాను చేతుల్లో పెట్టానా, లేదా ఆ కీ తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టానా అనేది ఆలోచించుకోవాలండి. నా హృదయపుకి తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి మీరు ఆలోచించుకోండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుదురు కదా, తెలుసు కదా మనకి. ఎందుకు మరలా శత్రువులుగా మారిపోతున్నాం దేవునికి? మరి ఎంతమంది ఉన్నారో మీకు మీరే ఆలోచించుకోవాలండి. నా హృదయము నిజంగా ఎంత మాత్రం నిర్దోషముగా నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుందండి. నా హృదయము అంతరంగంలో నా విశ్వాస గృహమునకు నా తండ్రి అయిన దేవుడే ఉన్నాడండి అని ఎంతమంది సాక్ష్యం ఇస్తుందో మీరు మనస్సాక్షిని అడగండి. మనకంతా తెలుసు లోకంలో ఏది దొరుకుతుందో ఏది దొరకదో
దేవుణ్ణి మనకి ఏం దొరుకుతుందో ఏం దొరకట్లేదో అన్నీ తెలుసు, అయినా కూడా పర్లేదు నాకు లోకమే కావాలనుకుంటే అంత ఒక బలహీన స్థితి, అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఇంకే ఒక్కరు ఉండడండి. కాబట్టి నీ హార్ట్కి ఎవరి చేతిలో ఉంది కాబట్టి ఆలోచించుకోవాలి. మరొకటి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు తెలిసింది లోక స్నేహము దేవునికి వైరం అని తెలిసింది. కాబట్టి అలాంటి స్నేహము చేసిన ఆయన ఒకడు ఉన్నాడండి. ఆయన చూసుకుందామండి మనము 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి 4వ అధ్యాయము. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఆగుదామండి ఇక్కడ దేమా అనే ఒక పేరుని ఎంతమంది విన్నారండి? దేమా విన్నారు కదా, కొంతమందికైనా తెలిసి ఉంటుంది. దేమా అనే ఒక వ్యక్తి దేవునిలో బాగా బతికాడు. పౌలు ప్రారంభ శతాబ్దంలో పౌలు గారి దగ్గర ఉండి దేవుని కొరకు సేవ చేశాడంట. మరి ఇంకా ఇంటికి వెళ్ళి కావాలంటే ఆయన గురించి చదువుకోండి, నేను టూకీగానే చెప్పేస్తున్నా. దేమా అనే ఒక వ్యక్తి పౌలు గారితో జత పనివారుగా ఉన్నాడంట. స్టార్టింగ్ లో విశ్వాసంలోకి వచ్చిన తొలి దినాల్లో బాగా బ్రతికాడంట. పౌలుతో పాటు కూడా తను కూడా చెరసాల్లోనికి వెళ్ళిపోయాడంట ఒకసారి. కానీ రెండోసారి వెళ్ళగానే తనను లోక స్నేహము లాగేసిందేమో, పౌలుని విడిచిపెట్టేశాడు, మొదట దేవుని విడిచిపెట్టేశాడంట. అందుకే మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి. మరి నువ్వు ఏ లోకాన్ని స్నేహిస్తున్నావు? దేవుని లోకమును స్నేహిస్తున్నావా, లేదా మనకు అంతరించిపోయే ఈ లోకమందు నువ్వు నీ హృదయాన్ని ఉంచుతున్నావా? ఆలోచించుకోవాలండి మనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. అలాంటి వారు లేరు ఈ రోజుల్లో. కొత్తల్లో ఎంత మంచిగా బ్రతుకుతారో, ఒక దీపంలో ఏంటో పెద్ద బల్బుగా వెలిగిపోతారు చాలా మంది. అస్సలు పట్టుకోలేరు వాళ్ళని. నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు చనిపోవడానికి నేను సిద్ధమైపోతాను అని నిర్ణయం తీసుకున్న వాళ్ళే ఈ రోజు చాలా కింది స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? బికాస్ ఒక్కటే ఉంది మీకు, లోక స్నేహం. లోక స్నేహం ఎవరైతే చేస్తున్నారో అది వైరం అని దేవునికి తెలిసినా కూడా, దేవునితో వైరం, అది లోక స్నేహము దేవునితో వైరం అని తెలిసినా కూడా దేవునికి మీరు తెలియకుండానే శత్రువులుగా మారిపోతున్నారు. ఆలోచించుకుందామండి మనం. దేమ ఇహలోకాన్ని స్నేహించాడంట, పౌరుని విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడు. ఇంకెందుకు ఆ బ్రతుకు? అలాంటి బ్రతుకు మనకి ఎందుకండి? ఇన్ని గొప్ప విలువైన మాటలు మనం విన్నా కూడా కొత్తలో ఉన్న ప్రారంభపు స్థితిలో ఉన్న ఆ స్థాయి, విశ్వాసపు స్థాయి తక్కువైపోతుందండి రాను. కాబట్టి నువ్వు ఒక్కటే ఆలోచించుకోవాలి, విశ్వాసము గృహ నిజంగా నా హృదయం మందు నేను నిర్మించుకున్నానా? ఎంత చక్కగా కట్టుకుంటారో భౌతికంగా ఇల్లు, చాలా డిజైన్ చేయాలి, ఇలా డిజైన్ చేయాలి, దానికి అది పేర్చుకోవాలి, ఇది పేర్చుకోవాలి, టైల్స్ అంట, అవంటి ఇవంట అని చాలా మంది ఆలోచిస్తారే. నా హృదయం ముందు నా దేవునికి కంఫర్ట్ గా నేను ఉంచుతున్నానా? నీ దేహము దేవునికి ఆలయము అని మీకు తెలియదా? మీరు ఎరగరా అన్నాడు. నీ దేహము ఏంటంట? ఆలయాలు కదా దేవునికి. మరి ఆ దేవాలయానికి అధిపతి ఎవరున్నారు నీ హృదయంలో? ఆలోచించుకుందామండి మనం. నీ దేహము దేవునికి ఆలయాలుగా ఉండాలి. మరి ఆలయాలు శిథిలం అయిపోతున్నాయి, చాలా ఉంది, శిథిలావస్థకు వెళ్ళిపోతున్నాయి. శిథిలం అనగా ఏమి లేనిది, పడిపోయినదనగా వేస్ట్ గా మిగిలిపోతున్నాయి చాలా దేహాలు. ఎందుకు? ఒక్కటే, లోక స్నేహం. లోక స్నేహం లాగుతూ ఉంటుంది. లోకం మనకి ఎన్నో ఇస్తుంది, ఎన్నో. నీకు ఏం కావాలి, ఎలాంటిది కావాలి, ఎలాంటిదైనా దొరికేస్తుంది లోకంలో. కానీ దేవుని దగ్గర మాత్రం నీకు ఒక్కటే దొరుకుతుంది, అది పరిశుద్ధత. నాకు పరిశుద్ధత అవసరం లేదని, నాకు లోక స్నేహమే కావాలి, లోకంలోనే బ్రతకాలి అనుకున్న వారు శిథిలావస్థకు వెళ్ళిపోతున్నారు చాలా మంది.
కాబట్టి ఆలోచించుకోవాలి, నా విశ్వాసపు గృహమునకు దేవుని అధిపతిగా ఉంచానా లేదా సాతానికి ఇచ్చేసానా అనేది ఆలోచించుకోవాలండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిన ఆయన బాధపడుతున్నాడు. అక్కడ విడిచిపెట్టి కొంతమందిని మనం చూసినప్పుడు మన జతలోనే ఉంటారు, ఎంత గొప్పగా మాట్లాడతారో దేవుని కొరకు, గొప్పగా పాటలు పాడతారు, దేవుని కొరకు సహాయం అందిస్తారు, దేవుని కొరకు నేను బ్రతకాలని ఒక ఆలోచనలతో ఉంటారు. కానీ వారు ఇలా దేవుని విడిచిపెట్టేశారండి, వారు ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారండి అని కొంత మనకు తెలిసిన వెంటనే ఎంత బాధపడతామండి. అయ్యో ఎందుకు మారిపోయారు అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఆనాడు పౌలు గారు చెప్పిన మాట ఇది. ఇక్కడ దేమ ఇహలోకమును స్నేహించడని ఒక మాట ఆయన ఎంత కలిచేసి ఉంటుంది కదా. దేవుని విడిచిపెట్టేశాడంట, ఒక సేవా పరిచర్యను విడిచిపెట్టేశాడంట, లోక స్నేహంతో వెళ్ళిపోయాడు దేమ. మరి ఈ రోజు ఎంతమందికి ఉందో లోక స్నేహంతో పరిచయం బాగా, దానితో వైరము దేవునికి అని తెలిసినా కూడా శత్రువులుగా మారిపోయి తమ దేవాలయములు ఆలయాలని నాశనానికి కొని తెచ్చుకుంటున్నారండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరో మాట మనం చూసినట్లయితే పిల్లరా, ప్రకటన గ్రంథము కదండి, మొదటి యోహాను రికార్డ్ అవుతుంది. మొదటి యోహాను 2 తిమోతి అట్లా చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు అంటే ఎలా ఉంటుందంటే, ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వానిలో ఉండదంట. నువ్వు లోకమును ప్రేమించావంటే, లోకంతో స్నేహించావంటే తండ్రి ప్రేమ నీలో ఉండదు. కరువు స్థితిలోనికి వచ్చేస్తావు, నువ్వు శిథిలావస్థకు వచ్చేస్తావు. కాబట్టి ఆలోచించుకోవాలి, ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచినవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును అంటున్నాడు ఇక్కడ. నువ్వు లోకంతో స్నేహించినావంటే దేవునికి శత్రువు అని నువ్వు తెలిసినా కూడా, కానీ లోకాన్ని నువ్వు ప్రేమిస్తుంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. కానీ ప్రేమించకుండా నేను దేవుల్లోనే బ్రతకాలి, దేవుని కొరకే నేను జీవించాలని ఎవరైతే వారు ఫిక్స్ అయిపోతారో వారి మైండ్ సెట్ లో, నా తండ్రి కొరకే ఎలాంటి లోకపు ఆశలు నన్ను లాగుతున్నప్పటికీ కూడా దాన్ని నేను జయించాలి. నా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమును జయించాడు, నేను కూడా నేను జయించాలి. అలాంటి ఒక కమిట్మెంట్ ఎంతమందిలో ఉందండి? ఏమోనండి, అలాంటి కమిట్మెంట్లు ఈ రోజుల్లో చాలా మంది కరువైపోతుంది. అలాంటి కమిట్మెంట్లు లేవు. లోకంతోనే స్నేహించేవారు, తెలిసి కొంతమంది చేస్తే తెలియకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కనిపించకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఉంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నిజానికి వారిలో తండ్రి ప్రేమ లేదు. తండ్రి ప్రేమ వెళ్ళిపోయింది. ఎందుకు? నువ్వు లోకాన్ని స్నేహించావు కాబట్టి, లోకముతో నువ్వు జత పనిగా నడుస్తున్నావు కాబట్టి తండ్రి ప్రేమ నీలో ఉండదు. అలాంటి వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతే అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమే ఉంది. ఇవే ఉన్నాయండి. ఎంతసేపు మనకి ఇష్టమైనవే కొనుక్కోవాలి, నా కళ్ళకి ఏది నచ్చితే ఆ పని నేను చేసేయాలి,
నా హృదయానికి ఏది నచ్చితే దాన్ని నేను తీసేసుకోవాలి, దాన్ని నేను కోరుకోవాలి, దాన్ని నేను తీసుకోవాలని చాలా మంది ఉంటారు. కానీ దేవుణ్ణి నేను ఇలా బ్రతకాలి, వీటిని సంపాదించుకోవాలి, వీటిని తెచ్చుకోవాలి, ఇలాంటి దేవుని మహిమ ఘనత కొరకు నేను నా జీవితాన్ని నేను ఒక సాక్ష్యముగా మలుచుకోవాలి అనే కమిట్మెంట్ లో కనిపించట్లేదు. ఎందుకు? వారిలో ఉన్నదంతయు నేత్రాశయు, జీవపు డంబము, శరీరాశ మాత్రమే ఉంచుకున్నారు కాబట్టే అలాంటి కమిట్మెంట్లు లేవండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరొమాట మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అంటున్నాడు. ఇక్కడ మాట్లాడితే ఏమన్నా, అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఎక్కడుంటుందంటండి? ఎక్కడుంటుంది? మనుషులతో కూడా ఉన్నది అని చూడండి. అక్కడ ఆయన నివాసము ఎక్కడో పెద్ద పెద్ద సంఘాల్లో ఉండాలి, నాకు అన్ని రాతి కట్టడాలు కట్టాలి అనుకోవట్లే. ఆయన నివాసము నీ హృదయంలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ విశ్వాసపు గృహంలో ఆయన అధిపతిగా ఉంచినట్లయితే, ఇప్పుడు మన సొంత ఇల్లు ఉందండి, మన సొంత ఇంట్లో మనం కంఫర్ట్ గా ఉంటామా లేదా? ఉంటాం కదండి. అది వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మనం కంఫర్ట్ గా ఉండలేం, మన సొంత ఇంట్లో మాత్రమే ఉండగలుగుతాం. దీన్ని మనం తీసుకున్నట్లయితే దేవుడు కూడా అంతే. ఆయన ప్రేమ ఎవని యందు నివసిస్తుందో అలాంటి విశ్వాస గృహంలో ఆయన నివసిస్తాడు. ఆలోచించుకోవాలి, మరి నా హృదయంలో దేవుని నేను నివసింప చేస్తున్నానా, లేదా నా కంఫర్ట్ ని చూసుకొని ఆయనను పక్కకి పెట్టేస్తున్నానా? మన ఇంట్లో మనం ఎలా కంఫర్ట్ గా ఉంటామో, నా ఇల్లు ఇది, నా విశ్వాసపు గృహ, ఆ విశ్వాసపు గృహకు నా కుమార్తె, నా కుమారుడు నన్ను అధిపతిగా నియమించాడు అని దేవుడు మన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమోనండి, నాకు తెలియదండి, నాకు ఎంతసేపు నాకు లోక స్నేహమే కావాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఎంతసేపు నేను కోరుకున్నవే నాకు దగ్గర అవ్వాలి. దేవుళ్ళకి వెళ్తే ఏముంటుందండి? మహా అయితే పరిశుద్ధత, పవిత్రత, నిష్కల్మషము, పాపము చేయకుండా నేను సపరేట్ గా బ్రతకాలంటండి. ఎవరుంటారండి అని ఆలోచిస్తున్నారు క్రైస్తవుల్లోనే. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనగానే అందరిలో ఉండిపోతుందండి? ఛాన్సే ఉండదు. మనం చెప్పుకోవచ్చు అంతే, బయటకు నువ్వు ఎంతైనా చెప్పుకో, నేను క్రైస్తవురాలు అని. దేవుడు చెప్పాలి మన గురించి సాక్ష్యం. దేవుడు చెప్పాలి, నీ మనస్సాక్షి చెప్పాలి. నా విశ్వాసపు గృహకు నా తండ్రిని నేను నియమించుకున్నానో లేదా సాతానుకు అవకాశం ఇచ్చేసానో అనేది నీకు నువ్వే ఆలోచించుకో ఈరోజు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. కాపురం ఉంటాడంట, వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును అంటున్నాడు. మరి మన హృదయంలో ఆయనను మనం నివాసం చేయిస్తున్నామా? కంఫర్ట్ గా ఉంటే తప్ప మనం కూడా ఉండమే. మరి దేవుడు ఎలా ఉంటారండి? పరిశుద్ధత లేకుండా అపవిత్రతను ఉంచుకొని, ఆ పరిశుద్ధతలో నువ్వు కొట్టుమిటాడుతూ బురద నీ హృదయంలో ఉంచుకొని, ఇప్పుడు ఒక సెంట్ బాటిల్ ఉందండి, దాంట్లో మంచి స్మెల్ వస్తుంది అనుకోండి, మనకు మంచి పర్ఫ్యూమ్ అందులో వస్తుంది, దాన్ని మనం స్వీకరిస్తాం కదా, హాయిగా స్వీకరిస్తాం. అదే ఏదో బురద ఉంది, పైకి సెంట్ బాటిలే కానీ లోపల బురద ఉంది, ఆ స్మెల్ మనం తీసుకుంటామా? స్వీకరిస్తామా? తీసుకోలేం కదా. మరి నీ హృదయంలో కూడా పవిత్రత ఉంటే కదా ఆయన నీతో పాటు కాపురం ఉంటాడు, నీ యందు నివసిస్తాడు కదండి. పైకి అది సెంట్ బాట్లే కనిపిస్తుంది అందంగా, లోపలంతా చెత్తే ఉంది. నువ్వు పైకి కనిపిస్తున్నావు క్రైస్తవుడుగా, లోపల ఏముందో? నీ విశ్వాస గృహమునకు అధిపతిగా ఎవరిని నువ్వు నియమించుకున్నావో మనం చెప్పుకునే వారికి కాదు కండి, మన మనస్సాక్షి మనం అడగాలి. అది మీకును మాకును అందరికి వర్తిస్తుంది. నా విశ్వాసపు గృహమునకు నేను నిజంగా అసలు విశ్వాస గృహాన్ని నేను దానికి పునాదులు
పేర్చుకుంటున్నాం. మన విశ్వాస గృహంలో నిజంగా నేను నిర్మించుకున్నానా? ఆ విశ్వాస గృహంలో నా తండ్రి అయిన దేవుణ్ణి ఎంత మాత్రము అన్కంఫర్టబుల్ గా ఉంచకుండా, కంఫర్టబుల్ గా పరిశుద్ధత ఎందు, పవిత్రత ఎందు, ఏ నిష్కల్మష ఎందు, కపట ప్రేమ ఎందు కాక నిజంగా పరిశుద్ధత ఎందు నా తండ్రిని నేను నా హృదయంలో కాపురం ఉంచుకున్నానండి అని ఎంతమంది చెప్పగలుగుతారండి? కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఎలాంటి ప్రేమ, ఎలాంటి అధిపతులను నేను నియమించుకున్నాను నా హృదయం అందు. నా అంతరంగపు పునాదులు సత్యంతో కట్టబడి ఉన్నాయా, అసత్యముతో, లేదా సత్యముతో చెప్పుకుంటూ అసత్యము లోపల నిండిపోతుందేమో ఆలోచించుకోవాలండి. మరో మాట మనం చూసినట్లయితే పిల్లారా, యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇప్పుడు ఇంతసేపు మన హృదయమందు నివాసము ఉండాలి అని చూసుకున్నాం కానీ ఈ మాట మనం చూసుకున్నట్లయితే పిల్లరా, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలో మీతో చెప్పుదును. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారండి ఈ మాట? యేసు ప్రభువు చెప్తున్నారు. యేసు ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటున్నాడు. అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చిన యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను నీ కొరకు నేను అక్కడ సిద్ధపరచడానికి నేను వెళ్తుంటే నువ్వేమో లోక స్నేహం అని లోకంతో వెంబడిస్తున్నావు. నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నాయి. తండ్రి ఎందున మిమ్మల్ని కూడా నివసింప చేస్తాను, నేను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంత సిద్ధపాట్లు అనుకుంటామండి. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి అంటే అన్ని సిద్ధపాట్లు ఉంటాయి, కానీ పరలోకానికి, పరిశుద్ధ లోకానికి వెళ్ళాలంటే చాలా మంది అలాంటి సిద్ధపాట్లు ఏం కనిపించట్లేదండి ఈ రోజుల్లో. అందుకే ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఇది క్రైస్తవ్యానికి దిద్దుబాటు కాదు, క్రైస్తవ్యానికి ఇది సిద్ధపాటు అవ్వాలి అన్నాడండి. సిద్ధపాటు. నువ్వు ఎంతసేపు దిద్దుకునే వెళ్తుంటే నువ్వు సిద్ధం ఎప్పుడైతావు? ఆయన రాకుండా ఎప్పుడు వస్తుందో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ఆయన. ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. కాబట్టి క్రైస్తవ్యానికి ఇంకా దిద్దుబాటులోనికి వెళ్ళిపోకూడదు. క్రైస్తవు వధువు సంగమా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడిన కన్యకల వల్ల నువ్వు నిజంగా ఉన్నావా? లేదా నూనె అయిపోయి ఇంకా నాకు నూనె కావాలి, నాకు ఇంకా నూనె కావాలని తొందలాడుతున్నారా? ఆలోచించుకోవాలండి. నా క్రైస్తవ్య జీవితానికి నేను నా హృదయంలో దేవునికి నివాసం ఇస్తూ నేను సిద్ధపాటు కలిగి ఉన్నానని ఎంతమంది మనస్సాక్షితో చెప్పుకోగలుగుతారు? అలాగే చదువుకున్నట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చిన యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. 4వ వచనం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. తెలుసా అండి మనకు మార్గం ఏంటండి? పరలోకానికి వెళ్ళాలి. అక్కడ ఆయన సిద్ధం చేస్తాను, నేను మిమ్మల్ని మరలా వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పాడు కదా. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఎవరండి ఆ మార్గము? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే నీకు మార్గం. ఆయనే మనకు మార్గం. ఆయన ఎందే మన తండ్రిని మనం చూడగలుగుతాం కదా. కాబట్టి అక్కడ అనేక నివాసాలు ఉన్నాయంట. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆ మార్గం నీకు నిజంగా తెలిసిందా? మార్గాలు వేసుకుంటున్నారు చాలా మంది. ఆ మార్గాల్లో నిజంగా ఎలా వెళ్ళాలి ఆ మార్గానికి అని అర్థం కాకుండా చాలా మంది నశించిపోతున్నారండి. పరలోకానికి నేను వెళ్ళాలి అంటే నా మార్గాన్ని నేను నిజంగా చక్కగా వేసుకున్నానా? ఇప్పుడు ఎక్కడికైనా ఈ ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళాలండి, మనకు నిజంగా ఆ మార్గము, ఆ రోడ్ మనకు తెలిసింటే కదా వెళ్ళడానికి సాధ్యమవుతుంది. తెలియకుండా ఎటెళ్ళాలో అన్నట్లుగా అక్కడే సతమతం అయిపోతున్నారు చాలా మంది. నేనే మార్గం అన్నాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఆయనే బాధ పెడుతూ మన హృదయం అంతరంగంలో నుండి ఆయనను పక్కకు తప్పించేస్తూ బయటకు పంపించేసి
నేను వెళ్తానని పరలోకానికి అంటే అవుతుందా అండి? అవ్వదు కదా. నీ హృదయంలో దేవునికే నివాసం లేదే, నువ్వే శత్రువుగా మారిపోతున్నావే దేవునికి. అలాంటప్పుడు ఆయన నేను మార్గం అని చెప్పినప్పుడు ఆ మార్గానికి నిజంగా ఆయన మార్గాన్ని మన హృదయంలో వేసుకున్నామా? కరువైపోతుందండి. ఆలోచించుకోవాలి, మనం గమనించుకోవాలి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దేవుని పిలుపు అనుకు వచ్చింది, కానీ ఆయన ఏర్పాట్లో ఉన్నామో లేదో అనేది గ్రహించుకోవాలి. కేవలం మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి ఎంత మాత్రం అది పనికిరానిదే అయిపోతుందండి. దాన్ని మనం ఆచరణలో పెట్టాలి, పాటించాలి, గ్రహించాలి. దాని కొరకు, దేవుని కొరకు మనం వాడబడే స్థితిలో మనం అందరం ఉండాలి. ఇప్పుడు గాలిపటం ఎగురుతూ ఉందండి, గాలిపటం ఎగురుతూ ఉంది. దానికి ఏముంటుందండి? దారం ఉంటుంది కదా. దారం లేకపోతే ఎలా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడ వెళ్ళిపోతుందో దానికే తెలియదు, ఎక్కడ కుట్టకపోతుందో దానికే తెలియదు. ఆ దారం ఉంటుంది కదా. ఈ రోజు మనం గాలి పటాల్లాగా ఎగురుతున్నారు చాలా మంది లోక స్నేహంతో, కానీ వాక్యం అనే దారంతో ఆయన లాగినా కూడా దాన్ని తెంపేసుకుని వెళ్ళిపోతున్నారు. చాలా మంది తెంపేసుకుని వెళ్ళిపోతున్నారండి. కానీ చాలా మంది ఆయన వేసిన దారానికి తెంపేసుకోకుండా, గాలిపటంలో ఎగరకుండా ఒకే చోట స్థిరంగా అది ఉండగలుగుతున్నారంటే నీ హృదయంలో వేసుకున్న పునాది అటువంటిది. మనం గాలిపటంలాగా ఎగరకూడదండి. దారం, ఆయన వాక్యం అనే దారాన్ని వేసి మనల్ని లాగుతున్నాడు. కాబట్టి ఆలోచించుకోవాలి, నా తండ్రి అయిన దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రేమ మన మీద ఎల్ల వేళలో కుమ్మరిస్తూ వస్తుంటే మనకు అలసైపోతున్నాడేమో. ఎన్నిసార్లు ఆయన క్షమించుకుంటూ ఆయన దీర్ఘ శాంతాన్ని మనం పరీక్షించే వారుగా ఉన్నాం, మనం పరీక్షిస్తున్నాం. ఆయన దీర్ఘ శాంతంతోనే ఉన్నాడు, కానీ ఎంతసేపు ఎన్నిసార్లు చూసుకుందాంలే, రేపు మారదాంలే, ఎల్లుండి మారదాంలే, ఇంకా టైం ఉందిలే అనుకునేవారే చాలా మంది. ఇంకా టైం ఉందిలేండి సంఘానికి వెళ్ళడానికి, ఇంకా టైం ఉందిలేండి వాక్యం చదవడానికి, ఇంకా టైం ఉందిలేండి ప్రార్థన చేసుకోవడానికి, ఇంకా టైం ఉందిలేండి పాఠాలు దేవుని కొరకు నేర్చుకోవడానికి అనుకొని వాయిదాలు వేసుకొని వెళ్ళిపోతున్న క్రైస్తవులే చాలా మంది ఉన్నారు. మరి అంటే అలాంటి క్రైస్తవులకి నిజంగా మార్గం వేసుకున్నట్లే అండి పరలోకానికి? నిజంగా మార్గం తెలిసిన వాళ్ళకి, లేదా తెలిసినట్టు నటిస్తున్నారా? అది మీరే ఆలోచించుకోవాలి. మనం గాలి పటాల్లో ఎగరకుండా ఆయన వాక్యం అనే దారంతో లాగుతున్నాడు. మనం ఒకే చోట స్థిరంగా నిలకడగా ఉండి ఆయన పని జరిగించే పిల్లలుగా ప్రతి ఒక్కరు ఉండాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, ఇంతవరకు తండ్రి మాకెన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. అవును ప్రభువా, అనేక నివాసములు ఉన్నాయని తెలిసినా కూడా తండ్రి, మీ యొక్క పరలోకమునకు తండ్రి మార్గము సరిగ్గా మేము సిద్ధపరచుకోలేకపోతున్నామేమో ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లోకంతో స్నేహము మీకు వైరం అని తెలిసినా కూడా లోకమే అని చాలా మంది వెళ్ళిపోతున్నారేమో ప్రభు. అలాంటి వారిని వాక్యం అనే దారంతో లాగినప్పటికీ చాలా మంది తెంపేసుకొని వెళ్ళిపోతున్నారు ప్రభు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాంటి దీన స్థితిలోనికి మేము ఏ ఒక్కరు వెళ్ళిపోకుండా తండ్రి స్థిరముగా నిలకడగా ఉంటున్నట్లుగా మా అందరికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో ప్రభా, ఇక్కడ కూర్చున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరి ఎందైనా కూడా తండ్రి నాతో సహా ప్రభు మా ఎందు తండ్రి ఏమైనా లోపములు మీకు కనిపిస్తున్నాయేమో మీ వాక్యంతో శుభ్రంగా తండ్రి కడగమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు పరిశుద్ధ అలంకరణతో తండ్రి లోకంలో మేము ఉండాలే, కానీ లోకపు స్నేహము అనేది ధరించుకునే తండ్రి లోకంలో మేము జీవించే పిల్లలుగా ఏ ఒక్కరు ఉండకుండాట్లుగా మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు మేము తండ్రి నిజంగా మా హృదయం అందు విశ్వాస గృహమును తండ్రి నిర్మించుకున్నామో లేదో, దానికి అధిపతిగా ఎవరిని ఉంచుకున్నాం అనేది మేము పరీక్షించుకొని గ్రహించుకున్నట్టుగా మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు ఎంతో మంది భక్తులు తండ్రి మీ కొరకు తండ్రి వారి ప్రాణాలను అర్పించి తండ్రి మీ కొరకు తండ్రి ఎన్ని పిడిగుద్దులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా తండ్రి వారు ఎంత మాత్రము చెక్క చెదరకుండా బ్రతికారు ప్రభు. వారిలో తండ్రి మేము కొంత కూడా ఉండలేకపోతున్నామేమో ప్రభు.
మేము కేవలం క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాము, కేవలం ఇతరులకు తీర్పు తీర్చేవారుగానే ఉంటున్నామేమో ప్రభు. కేవలం చెప్పేవారుగా కాకుండా మాకు మేము బోధించుకునే తండ్రి, మా హృదయంలో నిజంగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడో లేదో అని గుర్తించుకొని తండ్రి, మా హృదయం ముందు స్థానము సాతానుకి ఇచ్చాము, లోక స్నేహంకి ఇచ్చాము, మీకు ఇచ్చామా అని మాకు మేము మా మనస్సాక్షితో తండ్రి అడిగి ముందుకు వెళ్ళటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకనాడు ప్రభువా పౌలు గారితో తండ్రి ఉండి కూడా దేమ ఇహలోకమును స్నేహించి తండ్రి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడని మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక తండ్రి బాప్టిజం పొందిన కొత్త రోజుల్లో తండ్రి వాక్యము ఇన్న కొత్త రోజులు మేము మంచిగా బ్రతికి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతామని తండ్రి మీకు మాటిచ్చి మరలా లోక స్నేహం అనే ఒక గాలి పట్టాల్లాగా వెళ్ళిపోతున్నామేమో ప్రభువా. అలాంటి వారుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి ఆకాశములు భూమి యందు తండ్రి మీ వాక్యము నిరంతరము నిలిచిచున్నదని వాక్య భాగం సెలవిస్తుంది కనుక మమ్మల్ని కూడా మీరు చేసి కూడా తండ్రి ప్రభువా మీ చేతి నిర్మాణమై ఉన్న మాలో మీ వాక్యం నిలకడగా ఉండలేకపోతుంది కనుక తండ్రి అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఏ ఒక్కరు వెళ్ళిపోకుండా మాకు మేము మీ వాక్యంతో పరీక్షించుకొని తండ్రి విశ్వాసానికి పునాదులు వేసుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించుకుంటూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఎంతో విలువైన సంగతులను వివరించిన గీతా సహోదరి గారికి సముద్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అందులో లేచి నిల్చుకున్నట్లయితే ఒక పాట పాడుకున్నామండి.
పనికిరాని వాటిని ప్రేమించెదరు, నేరాలుగా వాటిని మలిచెదరు. పనికిరాని వాటిని ప్రేమించెదరు, నేరాలుగా వాటిని మలిచెదరు. నన్ను కరుణించుమా, నాపై కృప చూపుమా, నన్ను కరుణించుమా, నాపై కృప చూపుమా. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే. దాని ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే. దాని ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే. నన్ను నియమించితివే, నాలో ఫలించితివే, నన్ను నియమించితివే, నాలో ఫలించితివే. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. యెహోవా నా దేవా, నీ దయలో కాచితివే. పాపినైన